నథింగ్ విల్ హ్యాపెన్. బీ స్ట్రాంగ్. రాత్రి నాకు కొంచెం లేట్గా తెలిసింది. అమ్మా, నిన్నటి నుంచి ఏమీ తినకుండా ఊరికే ఏడుస్తున్నారు. కాస్త కాఫీ అయినా తాగించండి. ఆయమ్మా, రాత్రి నర్సులు ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్పారా? లేదమ్మా, మీరు కొంచెం కాఫీ. వద్దు వద్దు. మొత్తం నిద్ర నాకెలా పట్టిందో అర్థం కావట్లేదు. మీరా లేచి స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకో. మా దగ్గర రిలేటివ్ ఓ డాక్టర్ ఇక్కడ జనరల్ మెడిసిన్లో ఉన్నాడు. నువ్వు ఫ్రెష్ అయితే మనం వెళ్ళి అతన్ని కలుద్దాం. వెళ్దాం, వివరాలు ఏమన్నా తెలుస్తాయేమో. She is my cousin. अच्छा, హలో డాక్టర్. हमने मैक्सिमम ट्राई किया है. आई थिंक यू कैन एक्सप्लेन इट टू हर. इन्फेक्शन प्रोटेक्ट करने के लिए आपको ऑइंटमेंट लगाना पड़ेगा. ఈ యాక్సిడెంట్ వల్ల పెద్ద దెబ్బలేం తగలేదు. మా వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు షాక్లో కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళకు దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు, లేదా ట్రీట్మెంట్ అయినా లేట్ అయి ఉండొచ్చు. మీరా ఏ మీరా సోఫీ ఇలారా. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? సిస్టర్ తోడా పానీ లేకావు. ఏమైంది? యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. దేవుడా, అయ్యో, అయ్యో, ఓకే. ఎలా ఏడుస్తోందో చూడు. తన రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా? ఇక్కడెవరూ లేరు. ఉన్నారా మీరా? 3 నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రెయిన్కు బ్లడ్ సప్లై కాకపోతే బ్రెయిన్ న్యూరాన్స్ అన్ని డెడ్ అయిపోతాయి. ఏ పర్మనెంట్ హైపాక్సియా. బ్రెయిన్ తిరిగి రివైట్ చేయడానికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇది లేదు. బాడీ ఫంక్షన్స్ అన్ని ఆర్టిఫిషియల్గా మెషిన్ సపోర్ట్తో మానిటర్ చేయబడుతుంది. ఐ మీన్ వెంటిలేటర్. ఇలా ఎన్ని రోజులు లైఫ్ ఎక్స్టెండ్ చేయాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. సోఫీ, 1 మినిట్. మెడికల్లీ హీస్ డెడ్. బ్రెయిన్ డెత్. శ్యామ్, అది ప్రెసిడెంట్ అడిగితే సరిపోతుందేమో. అదైతే నేను గుడ్ ఈవినింగ్. వచ్చేసారా? పెద్దవాళ్ళంతో దగ్గర ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? మేమంతా మీరా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. అది మీ ద్వారా జరిగితే బాగుంటుంది. ఇంతకీ పని ఏంటి? మీరా తన భర్త అవయవాలను దానం చేస్తా అని మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేదో మన చారిటీ ద్వారా జరిగితే ఎంతైనా మనం తిరిగోళ్ళం. వద్దు, ఇది మీ వల్లనే సాధ్యం సార్. ఏవేవో పనులు చేస్తూ ఫోటోలు దిగుతూ పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేసేవాడిని. సార్ ఉంటాం సార్. ఉండండి. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మేడం, శ్యామ్ తల్లి గారికి ఈ విషయం తెలియజేశారా? లేదు. ఈ విషయాన్ని విని తట్టుకునే శక్తి ఆవిడకి లేదు. ఆ వయసులో ఇది చెప్పి ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కొడుకంటే చాలా ప్రేమ. తను కూడా. క్యారియన్. హాయ్. సార్, హలో సార్, ప్లీజ్ కూర్చో. ఊళ్ళో మీ వాళ్ళందరికీ ఇలా జరిగిందని తెలుసా? లేదు సార్. అక్కడి నుంచి వచ్చే చుట్టాలు, బంధువులు మా ఇద్దరికి ఎవ్వరూ లేరు సార్. శ్యామ్ వాళ్ళ అమ్మగారు కొంచెం ఏజ్డ్. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం, 1 గ్లాస్ కొంచెం. క్యారియన్. కెమెరా కొంచెం ఫేవర్గా తీసుకో. మేడం, ఈ వెంటిలేటర్లో ఇంకెన్నాళ్ళు ఉంచుతారు? బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అది డిస్కనెక్ట్ చేస్తే పోయేదేమి.
ఐ మీన్ మనిషి చనిపోయాడు, డెత్ కన్ఫర్మ్ అయింది, డిస్కనెక్ట్ చేస్తే ఏమైందా అని. మీరా అక్క ఏ నో. నన్ను ఇలా మాట్లాడొద్దని చెప్పు. ఏయ్ స్టాప్ ఇట్. ఇనఫ్ ఇనఫ్. ఇంటికి తీసుకొచ్చి ఏదైనా తినిపిద్దామని ఇక్కడికి వచ్చాం. అప్పుడే ఇంటర్వ్యూ అంటూ వచ్చారు. నిన్నటి నుంచి నీళ్లు తప్ప ఏమీ ముట్టుకోలేదు. ఏవైనా అవసరపడితే నన్ను పిలవండి. ఆ, మీరు అడగాల్సినవన్నీ అడిగేశారు కదా, యా, ఇక మనం బయలుదేరవచ్చు. మీరా ప్లీజ్ ఏడవద్దు. హలో, నిన్నే ఇట్రా. అసలు మానవత్వం అనే మాటను అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి సిచ్యువేషన్లోనే. ఓకే. ఆమె బాధ ఇంకా ఎక్కువైందంటే మీలాంటి వారి వల్లే. So, నేను నువ్వు చెప్పడం చెప్పేది- కాదు, విను. యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ అదర్ పీపుల్ ఫీలింగ్స్ ఆల్సో. సార్, నేను ఆమెను బాధ పెట్టాలను నొప్పించాలని ఈ ప్రశ్నలు అడగలేదు సార్. అదే ఆమె బాధ పెంచిందని మనకి ఇప్పుడు తెలిసింది కదా. ఆ. లివ్ ఇట్. ఓ, అందరూ కలిసి ఇంకా ఆమెను విసిగించొద్దు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి ప్లీజ్. ఏం మీరా తినలేదు? శ్యామ్ కూడా ఏం తినలేదు కదా. మన శరీరంలోని ఆర్గాన్స్ అన్నిటినీ ఫంక్షన్ చేసేది మన బ్రెయినే. శ్వాస తీసుకోవడం, ఆహారం కావాలనిపించడం, అది మనలో డైజెస్ట్ అవ్వడం, ఇలా అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ మన బ్రెయినే చేయిస్తూ ఉంటుంది. శామ్కైతే ఇప్పుడు ఇవన్నీ ఆర్టిఫిషియల్ మానిటరే చేస్తుంది. బ్రెయిన్ నార్మల్గా వర్క్ చేస్తున్నంతసేపే మన శరీరం గురించి ఫీలింగ్స్ ఉంటాయి. ఈ గంజన్నం మెత్తగా చేసి ఫ్లూయిడ్గా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. మీరా ఇంకా ఏం తినలేదే? వేరే ఏదైనా తీసుకురానా? కొద్దిగా పిండుంది, దోశ వేసుకొస్తా. వద్దక్క ప్లీజ్, నాకేం తినాలని లేదు. ఏం తినకుంటే నీరసం రాదా? ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోవాలి. దానికోసమైనా శక్తి కావాలిగా. ఒక్క మార్గం కూడా లేదా తనని దక్కించుకోవడానికి? మెడికల్ సైన్స్లో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. యుఎస్లో 5-6 ఏళ్ళు కోమాలో ఉన్న ఒక ఆమె తిరిగి ఎప్పట్లా లైఫ్లోకి వచ్చింది. అది లక్షల్లో ఏ ఒక్కరికో జరుగుతుంది. దట్స్ ఎ మిరాకిల్. శ్యామ్, ప్రేమించుకున్న వాళ్ళలో ప్రేమ సముద్రం అంతా ఉంటుందంట కదా. అవునా? అదేమో కానీ మన కడుపులో మాత్రం నిజంగానే సముద్రం ఉంది. అప్పుడు మనం ఈ నీళ్లు బాగా తాగాం కదా. నువ్వెప్పుడు అదే గుర్తు చేసి నన్ను ఎగతాళి చేస్తావు. నాకు గాని కోపం వచ్చిందనుకో, అందులో ఇప్పుడే దూకేస్తా. చూడు శ్యామ్, దూకేస్తా, దూకేస్తున్నా. వెళ్ళు, వెళ్ళు. సాగర్ కినారే. ఏయ్, ఇంతేనన్నమాట నువ్వు నన్ను ప్రేమించింది. నువ్వు అంతకు మించి వెళ్ళవని నాకు తెలుసు. ఆహా. ఆ, ఆ. ఆ. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? నిన్ను విడిచి నేను ఉండలేను. మర్తే దమ్ తక్ తుమ్హారే సాత్ రహూంగి. నన్ను ఒంటరిగా వదిలిపెట్టనని మాటిచ్చి మాట తప్పుతున్నావు కదూ. ఇందుకోసమే నన్ను అప్పుడు కాపాడావు. ఏంటి మేడం ఇది? మేడం ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. డాక్టర్స్ చూస్తే నన్ను తిడతారు. ఇక్కడ వేళ్ళ మీద బ్లడ్ స్టెయిన్స్. అన్నీ క్లీన్ చేస్తాను. బాడీని డిస్టర్బ్ చేయకూడదని ఆగాను. మీరు వెళ్ళండి, నేను క్లీన్ చేస్తాను. వీటన్నిటి వల్ల ఆయనకి తట్టుకోలేని నొప్పి ఉంటుంది కదా. బ్రెయిన్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఆగిపోయాక
ఎందుకురా నాకు జీవితం మీద ఆశ పుట్టించావు? మేడం, డాక్టర్ పిలుస్తున్నారు. आर्टिफिशियल सपोर्ट से ऑलमोस्ट 36 आवर्स पेशेंट की लाइफ को मेंटेन कर रहे हैं. अगर पेशेंट का कोई रिलेटिव ही नहीं है तो कंटिन्यू करने का कोई मतलब ही नहीं बनता है मैडम. ఊరు నుంచి రావాల్సిన రిలేటివ్స్ ఎవరు లేరా? వెంటిలేటర్లో బాడీ సపోర్ట్ చేయడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. మెట్రోపోలిక్ పారామీటర్స్ ఓకే, అది నార్మల్గా ఉన్నప్పుడు లివర్, కిడ్నీ, క్యార్నియా ఓకే. ఎవరికైనా ఈ అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఈ కండిషన్లో చేయొచ్చు. एंड सॉरी टू से कुछ दिन के बाद इनके सारे ऑर्गन्स ग्रेजुअली डैमेज होते जाएंगे. सो इफ यू वांट टू हेल्प देयर आर नीडी पीपल, सो save their lives. See, these patients need cornea, liver, kidney. All these patients are waiting for donors. ఇప్పుడే మీ నిర్ణయం చెప్పక్కర్లేదు, ఆలోచించుకొని చెప్తే సరిపోతుంది. She is still in the shock. Not yet accepted the truth. Please give a little more time to decide. Sure, take your time. We are hopefully and eagerly waiting for your wise decision. ఈ వినీలాకాశ అందాల్ని, ఎగసే కెరటాల్ని, ఉరికే కడలి రమణీయ దృశ్యాల్ని శ్యామ్ కళ్ళతో ఓ అంధుడు చూడగలిగితే ఎప్పుడైనా ఎవరైనా సరే తన వాళ్ళు ఇలాంటి సివియర్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మరలా ఆరోగ్యంగా ఎప్పుడు వస్తారని అడుగుతూ ఉంటారు, ఆరోగ్యంగా తిరిగి వచ్చే వరకు. సారీ ఇట్స్ మై మిస్టేక్. వాళ్ళ విషయంలో శరీరంలోని ఫంక్షన్స్ని బ్రెయిన్ ఆర్గనైజ్ చేస్తుంది. శ్యామ్ విషయంలో బ్రెయిన్ నర్వ్స్ కంప్లీట్లీ ఇన్యాక్టివ్ అయ్యాయి. సో మనం ఒప్పుకోవాలి ఈ మరణాన్ని. ఇలా సంతోషంగా ఉన్నప్పట్లా అని నవ్వుతూ ఉండే ఆ కళ్ళు నా కళ్ళలో ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉన్నాయి. నువ్వు చెప్తుంది నిజమే, ఆ బాధ నాకు తెలుసు. శరీరం నుంచి జీవం వెళ్ళిన తర్వాత తన ఆత్మ మోక్షానికి చేరుకుంటుందనేగా మీ విశ్వాసం. మరణం అంచునున్న మరో ముగ్గురికి ప్రాణం పోయడానికి శ్యామ్ శరీరం ఉపయోగపడితే అదే కదా అతనికి లభించే మోక్షం. అదేగా సరైన మార్గం. ఆలస్యం కాకుండా నిర్ణయించుకోవాల్సింది మీరా, నువ్వే. ఇష్టంగా తనను కోరుకునే వ్యక్తి తనకంటూ ఈ లోకంలో లేకపోయినప్పుడు ఆ జీవితమే వ్యర్థమని శ్యామ్ ఎప్పుడూ అనేవాడు. ఇప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. చెప్పు, నాకంటూ ఎవరున్నారని. ఆనాడు తొందరపాట్లు తల్లినది వద్దనుకున్నాను. పెళ్లి విషయంలో అందరు ఆడపిల్లలాగా నేను అందమైన కలలు కన్నాను. సూసైడ్ ప్రయత్నంలో అబోర్షన్ అయినప్పుడు డాక్టరే అడ్వైస్ చేశారు, కన్సీవ్ విషయంలో జాగ్రత్త అని. ఇల్లంతా చిట్టి చిట్టి